పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రశ్నించే గొంతును మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. మంచిర్యాల జిల్లా లక్సెట్పేట పట్టణంలోని విశ్రాంత భవనంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ఇంటి పేద కొడుకుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, ఆసరా పింఛను, కేసీఆర్ కిట్, రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలను ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేయలేక కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పెడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టును తక్షణమే రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించాలన్నారు. మరమ్మతులు చేయకుండా కేసీఆర్ ను విమర్శించడం సరికాదన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా తనను గెలిపిస్తే ఆపద వస్తే 6 నిమిషంలో ఉంటానన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ ప్రజా సంక్షేమం కోసం పనిచేసిందని తెలిపారు. 45 ఈశ్వర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వారికి, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, సోదరుమల్ల కూడా, పేపర్ మిత్రులకు కూడా పేరు నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనమేదో అనుకుంటున్నాం, మనం చేసిన పనులన్నీ ఎవరికి తెలియకుండా ఇంటింటికల్లా ముట్టిన పథకాలు. వాళ్ళేదో గద్దెక్కగానే ముందుగాల అంత ఏమున్నది, బంధు ఉన్నది అంటాను. వాడికైనా బుద్ధి ఉందా? వాడికైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూర్చొచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలి అంతే. ఈడేమున్నది అంత అప్పులపాలు చేసిపోయినా అని అప్పుడు మొదలుపెట్టి గెలిచినాక కూడా కాదు అప్పులపాలు అనుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. మనం ఎవరన్నా కానీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ కానీ ఇంకెవరన్నా కావచ్చు, మన బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి ద్వారా దాదాపు 40-45% మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాకుంటే మన దురదృష్టం మనం 3 పోయినాయి. అదొక గాడుపు తప్ప వాళ్ళేదో చేసిండ్రనే మాట కాదు. అదేవిధంగా వాళ్ళు ఏమైతే బ్లాక్ మెయిల్ చేస్తుండ్రా, ఇంకేం చేస్తుండ్రా, ఇంకేమంటుండ్రా మన అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 500 మంది 200 మంది గిట్ట మేమున్నాము. మన అందరం గట్టిగా ఉండి మనం అందరం ప్రయత్నం చేస్తే ఇది వట్టి మాట. నిదర్శనం తెలుసా? నిన్న మొన్న మున్సిపల్ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఏమైంది? ఏమీ కాలే. ఇది పోయిందా లేదా? ఇది మరి ఎక్కడో నేను 80 సంవత్సరాల పెద్ద మనిషిని, మా వాళ్ళందరూ సహకరించి మీ అందరి నోటి వాక్యాల వల్ల దక్కిందంటే ఇది అదృష్టం కాదా? ఇది పెద్దదా? ఈ యొక్క ఎంపీ ఎన్నికలు పెద్ద కాకుంటే మనం ఒకటి గట్టిగా పోరాడి మనం ఎమ్మెల్యే మన ఎంపీనన్నా దక్కించుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ ధైర్యం మన వ్యక్తులే. మన దగ్గర ఈ గీత అందరూ పట్టుకోకుంటే మన దగ్గర ఉన్నటువంటి యువత అటువంటి యువత ఉన్నది. దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప మనం ఏదో వెనకకు పోయేంత అవసరం లేదు. మన వెనక బ్యాక్గ్రౌండ్ అందరూ గెలిచిన వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం ఏళ్ళ వాళ్ళే ఉన్నాం. కాకుంటే దాదాపు ఈశ్వర్ గారిని అనుకుంటా 83 ఫౌండర్లో మేము టీడీపీలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈశ్వర్ అన్న ఒక్క చిన్న పని ఫోన్ మీద చేస్తే నిన్న మొన్న చేసినటువంటి సందర్భాలు. ఇజల కూడా ధనంపురి పక్క గోడ పక్క పోతే, గోదావరి పక్క పోతే ఎంత డెవలప్ అయిందో చూడండి. లెక్కలేనంత ఈశ్వరన్న తప్ప ఎవడు గెలవడు అన్నారు. కాకుండా మన బ్యాడ్ లక్. ఇక్కడ దివాకర్ అన్న రోజు తిరుగుతూనే ఉంటాడు, అతను ఉంటాడు, పోతూనే ఉంటాడు, ఎటు పోతాడే గెలకుంటే ఈసారి కూడా గెలుతాడు అనుకున్నాం. ఆ దురదృష్టం ఒక గాడుపు తప్ప, ఆ గాడుపు పట్టిదే ఈ 2 నెలలే మనకు ఏర్పడ్డది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పార్టీ వాళ్ళతో సంబంధం లేదు, మన ప్రజల దగ్గర తీసుకుపోయి మనం పనిచేసినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ మంచి మెజారిటీతోని ఒక ఏదైతే అందరం కలిసి ఒక యుద్ధ ప్రాతిపాదికపై ఏదైతే పనులు ఉంటాయో ఆ విధంగా ఎన్నికలను కూడా ఎటు చూసి తప్పక అందరం కలిసి వారిని గెలిపిద్దాం. అదేవిధంగా వారు కూడా అందుబాటులో ఉంటాడు. ఇక్కడ కూడా అన్ని సందర్భాలు ఏదైతే మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఏ రకంగా ఉద్యమం చేసిర్రు, మరి సాధించుకున్న తర్వాత 9.5 సంవత్సరాలు రాష్ట్రంలో మరి పరిపాలన ఏ రకంగా చేసిర్రు, అసలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మనం కేసీఆర్ను ఓడించాలంటే లేనిపోని అబద్ధాలాడి ఏదైనా మాట్లాడి ముందుకు రావాలనే ఉద్దేశంతో
వారు 6 గ్యారెంటీలను పెట్టి అమలు కానీ మరి వాళ్ళతో సాధ్యం కానీ ఎట్లా సాధ్యం కావు మేము గెలవము అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది. మరి ప్రజలు కూడా ఏదో